చంద్రబాబుకు రామచంద్ర యాదవ్ అంతిమ హెచ్చరిక. ఓట్లేమో మావి, సీట్లేమో మీవా, మంగళగిరి సాక్షిగా రగిలిన రణగర్జన. రాజ్యాంగం వర్ధిల్లాలా, మీ రాజకీయాలు వర్ధిల్లాలా? ధర్మదీక్ష ముగిసిన ధర్మయుద్ధాన్ని ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తారో చూస్తామంటూ అల్టిమేటం. బీసీలంటే కేవలం ఓటు బ్యాంకు కాదు, ఈ రాష్ట్ర వెన్నెముక. ఆ వెన్నెముకను విరిచివేయాలని చూస్తే మీ కుర్చీలు కదలటం ఖాయం. దీక్ష శిబిరం నుంచి రామచంద్ర యాదవ్ చేసిన ఈ గర్జన ఇప్పుడు అమరావతి గోడలను తాకుతోంది. 4 రోజుల పాటు అన్న పానీయాలు మానేసి ప్రాణాలు పరంగా పెట్టిన ఆయన దీక్ష విరమించడానికి ముందు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబుకు రామచంద్ర యాదవ్ సూటి ప్రశ్న వేశారు. మేము అడుగుతోంది ఆకాశంలో చందమామను కాదు, భారత రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలకు కొంగు బంగారంలో ఉంటామని, అధికారంలోకి రాగానే అన్ని మరచిపోవటం మీకు అలవాటేనా అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలని ఈ నెల 11న దీక్షకు కూర్చుంటే కనీసం చర్చలు జరిపే సంస్కారం కూడా ఈ ప్రభుత్వానికి లేదా? చర్చలకు బదులు అరెస్టులు, దాడులతో ఉద్యమాన్ని అణచివేయాలని అనుకోవటం మీ పిరికితనానికి నిదర్శనం కాదా అని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. సమగ్ర కుల గణన, బీసీలకు 44% రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం, బీసీలకు అమరావతిలో 1000 ఎకరాలు, బీసీ కార్పొరేషన్లకు నిధులు వంటి 5 ప్రధాన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దీక్ష విరమణ కేవలం విరామం మాత్రమే. తన ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు బీసీల కోసం పోరాడుతూనే ఉంటా. తన ఆరోగ్యం దెబ్బతిన్నా పర్లేదు, తన జాతి ఆత్మ గౌరవం దెబ్బతినకూడదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో పూనకాన్ని తెప్పించాయి. రామచంద్ర యాదవ్ దీక్ష ఆగి ఉండవచ్చు, కానీ ఆయన రగిల్చిన ఆవేదన ఇప్పుడు ప్రతి బీసీ గడపకు చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ధర్మ యుద్ధాన్ని ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి పోరాటం కాదు, అణచివేతకు గురవుతున్న ఒక సామాజిక వర్గం తిరుగుబాటు.